నిజం నిదానంగానే తెలుస్తుంది, అబద్ధం మాత్రం అందంగా ఆకర్షణీయంగా ఉంటుంది, చుట్టేస్తుంది. ఇప్పుడు గాజు గ్లాస్ గుర్తు కోసం పోరాడి గాజు గ్లాస్ గుర్తు కొన్ని చోట్ల అభ్యర్థులకి సాధించారు అంటే ఎవరు వాళ్ళు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనుషులై ఉండాలి. అదే కదా మనం అనుకునేది. అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళిక అసలు పొరపాటును కూడా అది మార్చుకోకూడదు కదా. అంటే వైసీపీ డబ్బులు ఇచ్చి పెట్టించినప్పుడు వాళ్ళు ఎందుకు మారుతారు? కానీ గాజు గ్లాసు గుర్తు సంపాదించినటువంటి పార్టీ పోనీ ఒకవేళ కనుక ఆ గాజు గ్లాసు గుర్తు మీద మాట్లాడాలి అంటే దాన్ని మీరు ఆగిపోండి అని వాళ్ళని బతిన్లాడాలంటే ఎవరు బతిన్లాడాలా? జనసేన బతిన్లాడాలి. ఎవరితో ఒప్పందం కుదరాలా? జనసేనతో ఒప్పందం కుదరాలి. కానీ గాజు గ్లాసు గుర్తు పొందిన నవతరం పార్టీ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కూర్చుంది. వర్లరామయ్య గారితో కూర్చుని తెలుగుదేశం జనసేన కూటమికి మద్దతు ప్రకటించింది. ఇది విశేషం. ఇక్కడ నిన్న చూస్తే రాష్ట్రంలో జగన్ రాక్షస పాలన అంతం చేయడానికి ఎన్డీఏకి బేషరతుగా మద్దతు తెలుపుతున్నట్టు నవతరం పార్టీ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం చెప్పారు. తమ పార్టీ పోటీ చేస్తున్నటువంటి 6 నియోజకవర్గాలకి సంబంధించి 6 అసెంబ్లీ 4 లోక్సభ నియోజకవర్గాలు ఎన్డీఏకి ఓటేయాలని ప్రచారం చేయనున్నట్టు వెల్లడించారు. ఈ ప్రభుత్వంలో నష్టపోని వర్గం లేదని ధ్వజమెత్తారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ పాలిట్ బ్యూరో సభ్యుడు వర్లరామయ్యతో కలిసి రావు సుబ్రహ్మణ్యం మంగళవారం విలేకరులతో మాట్లాడారు. మా పార్టీ అభ్యర్థులు కొందరు గాజు గ్లాస్ గుర్తును ఈసీ కేటాయించింది. వైకాపా ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలకూడదనే ఉద్దేశంతో పోటీ నుంచి విరమించుకుంటున్నాం. రాష్ట్రానికి చంద్రబాబు పాలన కేంద్ర సహకారం పవన్ కళ్యాణ్ లాంటి ప్రజాసేవకుడు అవసరమని తెలిపారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఆదేశాల మేరకు నవతరం పార్టీ మద్దతును స్వాగతిస్తున్నట్టు వర్లరామయ్య పేర్కొన్నారు. అంటే నవతరాన్ని నడిపించింది ఎవరు? ఇది ప్లాన్ బిలో భాగంగా, లేకపోతే వైసీపీ అయితే కనుక అసలు పొరపాటును కూడా ఎందుకు వెనక్కి తగ్గుతారు? అంటే తెలుగుదేశం పార్టీనే నడిపించినట్టు. కాదంటే మరి పోనీ ఏ చంద్రబాబు గారి దగ్గర మద్దతు కూడా కాదు, వర్లరామయ్య దగ్గర కూర్చుని మద్దతు ప్రకటించేశారంటే అర్థం ఏమవుతున్నది? ఇది నెంబర్ 1. అది పవన్ కళ్యాణ్తో ఉంటూనే పవన్ కళ్యాణ్ కోసం ప్లాన్ బి కూడా తయారు చేశారా? లేదా పవన్ కళ్యాణ్ దెబ్బ కొట్టడానికి స్కెచ్లు వేస్తూ వచ్చారా? ఎందుకంటే గుర్తు ఇచ్చాకెందుకు ఈ మొక్క? గుర్తు రాకముందు చేయాలి కదా అది. లేదా ఆ గ్లాస్ గుర్తుకు సంబంధించి ఏదన్నా పవన్ కళ్యాణ్ ద్వారా చేయించాలి ఏ కథైనా సరే, అది నడవలేదు. లేదా పవన్ కళ్యాణ్ కోసం మేము ఈ పనంతా చేశామని తెలుగుదేశం పార్టీ చెప్తుందేమో తెలియదు. నెంబర్ 2 వచ్చేటప్పటికి రాజేష్, ఎవరైతే మహాసేన రాజేష్ ఏం చేశాడు? ఇప్పటికీ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగానే ఉన్నాడు. అతను ఏకంగా పవన్ కళ్యాణ్ని ఓడిస్తాం, పవన్ కళ్యాణ్ని గద్దె దించుతాం, అదే జనసేనకు మా సత్తా చూపెడతామని చెప్తున్నారు. అతన్ని ఎవరు నడిపించింది ఫ్రమ్ ద బిగినింగ్? ఇప్పుడు ఈ ఇద్దరిది కంపేర్ చేసుకుంటే సరే, వర్మ గురించి ఏదో కొన్ని వీడియోలు అవి వస్తున్నాయి కానీ నేను అది నమ్మనది. ఆయనైతే స్ట్రాంగ్గానే ఉన్నారు పవన్ కళ్యాణ్. కానీ ఇక్కడ ఈ కథ అంటే పవన్ కోసం, పవన్ని పైకి తీసుకురావడం కోసం ప్రయత్నిస్తున్నామంటూ పవన్ని చివరికి 10 స్థానాలకు పరిమితం చేశారు. 24 స్థానాలు, చివరికి 40 కావాల్సిన చోట 24లో మళ్ళీ 3 బీజేపీకి ఇప్పించి ఆ 21లో మళ్ళీ దాదాపు 10 మంది తెలుగుదేశము లేదా తెలుగుదేశం కోసం ఉన్నటువంటి వాళ్ళకి ఇచ్చుకున్నటువంటి పరిస్థితి. ఇదంతా పవన్కి తెలిసే జరుగుతుందో తెలియక జరుగుతుందో అంటే ఎవరికి అర్థం కానటువంటి పరిస్థితి.